దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ శుభవేళ పగటి వేళ దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి బిడ్డలారా, ఈ పగటి వేళ ఉపవాస కూడిక ప్రారంభ దినం కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్య భాగంలో ఈ దినం దేవాది దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చెయ్యకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నా కీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతున్నదనిను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడిను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. చాలు బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు అబ్రహామును పరీక్షించటానికి ఓ బలమైన కోరిక దేవుడు అబ్రహామును అడిగినట్లు మనం చూడగలుగుతాం. సో అబ్రహామును అడిగిన విధానం ఏంటో తెలుసా? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడైన ఇస్సాకు. అంటే నీ కుమారుని తీసుకొచ్చేయమంటే, ఒకవేళ ఇంకో కుమారుడు ఉన్నాడుగా, చెప్పండి ఎవరు? ఇష్మాయిలు. ఒకవేళ ఇష్మాయిలుని తీసుకొస్తాడేమోనని దేవుడు ప్రత్యేకంగా పేరు పెట్టి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును నేను చూపించు పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు అతన్ని బలి ఇవ్వు. బిడ్డలారా, అబ్రహాము మాట విని దేవుని మాటకు విధేయుడై లోబడి తన కుమారుని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళిన సంగతే మనకు తెలుసు. కానీ ఇక్కడ ప్రత్యేకమైన మాట ఏంటో తెలుసా? అద్భుతం ఏంటో తెలుసా? నీ కుమారుణ్ణి బలిచ్చుట నువ్వు వెనుక తీయలేదు గనుక ఇందు నిమిత్తమై నీవు దేవునికి భయపడేవాడు. దేవుని స్తోత్రం. దేవునికి భయపడేవారు దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతారు. దేవునికి భయపడే బిడ్డలో దేవుని కోసం ఎంతకైనా వెళ్ళగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా ఇవ్వగలుగుతారు. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుని కొరకు తన ఏకైక కుమారుని ఇవ్వటానికి కూడా వెనుక తీయలేదు. అబ్రహాము యొక్క తీర్మానం. అబ్రహాముకున్నది ఏంటో తెలుసా? దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. అదేంటో తెలుసా? నీవు దేవునికి భయపడువాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మటమే కాదు, అబ్రహాము దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళటమే కాదు, అబ్రహాములో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవునికి భయపడినవాడు. బిడ్డలారా, దేవునికి భయపడితే విశ్వాసైనా విశ్వాసురాలైనా మీరు బాగా గమనించండి, దేవునికి భయపడిన బిడ్డలు దేవుని చిత్తము లేకుండా ఏ పని చేయరు, ఏ పని చేయరు, ఎక్కడికి కూడా వెళ్ళరు. దేవునికి భయపడేవారు. మొన్నటి దినం మనం ధ్యానం చేసామే, మోషే దేవుని సెలవు లేకుండా మోషే ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అబ్రహాం అయితే దేవునికి భయపడి తన ఏకైక కుమారుణ్ణి బలివ్వటానికి కట్టెల మీద పడుకోబెట్టి కత్తి ఎత్తిన వీరుడు. దేవుని స్తోత్రం. ఎను తీయనివాడు. బిడ్డలారా, పరలోకము నుండి
గొప్ప కేక, అబ్రామా అబ్రామా ఆగు ఆగు. అసలు నిజంగా అబ్రహాము ఎంత త్యాగం చేశాడు తన కొడుకుని. అబ్రహాము తన జీవితం ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు అంటున్నాడు, అబ్రహాము నాకు భయపడ్డాడు. నాకు భయపడినవాడు అబ్రహాము. అందుకే అబ్రహాం ఒక క్షణమాగి వెనుదిరిగి చూడు, వెనుదిరిగి చూడు. ఇస్సాకుకు మారుగా పర్వతం మీద దేవుడు పొట్టేలుగానే దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఇస్సాకుకు బదులు బలైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇర్మియా ప్రవక్త గ్రంథంలో రాస్తూ అంటాడు, అద్భుతమైన మాట అంటాడు ఇర్మియా ప్రవక్త, రక్తము వాడ్చకుండా కత్తి దూయువాడు శాపగ్రస్తుడు. కత్తి ఎత్తినవాడు ఆ కత్తి రక్తాన్ని చూడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయన పరమును విడిచి పర్వతం మీదకి పొట్టేలు వలె దిగొచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమది. అబ్రహాము దేవునికి భయపడి ఇష్టపడి తన కొడుకును బలివ్వటానికి ఇష్టపడితే, ఈ భూమి మీద తన బిడ్డను నాకు ఇవ్వటానికి ఇష్టపడి భయపడిన వాడు అబ్రహాం అని దేవాతి దేవుడి తన కుమారుని బలిగా కల్వరి శిలువలో మన కొరకు అర్పించాడు. బిడ్డలారా, ఎంత త్యాగం అది, ఎంత త్యాగం అది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి, ఉపవాసం ఉండి మందిరములు ప్రార్థన చేయటానికి, ఉపవాసం ఉండి 3 దినాలు దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని పిల్లలు త్యాగం చేయలేకపోతున్నారు, త్యాగం చేయలేకపోతున్నారు. అబ్రహాము తన కొడుకును బలివ్వటానికే త్యాగం చేశాడే. అందుకు దేవుడు మెచ్చుకుని అంటున్నాడు, అబ్రహాము నాకు భయపడినవాడు. 3 దినాలు తీర్మానం చేసుకొని 3 దినాలు దేవుని సన్నిధిలో కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థించడానికి దేవాతి దేవుడు మనకిస్తే, కన్ను భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? అయ్యో, ఉపవాస కోడికలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రారంభ దినం మొదటే ఉండాలి. నేను మొదటే ఉండాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఈ ప్రారంభ దినం పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నాతో ఏం చెప్తాడో నా ప్రభు. అబ్రహాము దేవునికి భయపడిన వాడని దేవుడు సాక్ష్యం ఇస్తే, నన్ను గురించి ఏం సాక్ష్యం ఇవ్వాలి నా దేవుడు? నేను ముందుగానే వెళ్ళాలి దేవుని సన్నిధికి. నీలో భయం ఉంటే, నువ్వు దేవుని ఇష్టపడిన బిడ్డవైతే, దేవుడంటే నీ మనసులో ప్రేమ ఉంటే, నీ హృదయములో దేవుని నింపుకున్న బిడ్డవైతే, నువ్వు హృదయం నిండా దేవుని కలిగి ఉన్న బిడ్డవైతే, ఆయన సన్నిధికి పరుగున వచ్చి ఆయన సన్నిధిలో ముందు వరుసలోనే కూర్చుంటావు. బిడ్డలారా, ఈ ప్రారంభపు దినం ప్రారంభమే అద్భుతంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పగటి వేళ దేవుడు మంచి వాతావరణం ఇచ్చి అద్భుతంగా ఈ శుభదినాన్ని మనకు అనుగ్రహిస్తే, నువ్వు భయపడుతున్నావా? దేవునికి భయపడిన వారైతేనే పరుగున దేవుని సన్నిధికి వస్తారు. దేవుని భయము ప్రతి బిడ్డ కలిగి ఉండాలి. అబ్రహాము దేవునికి భయపడినందున అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. బిడ్డలారా, అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. తన కొడుకును తిరిగి మరల అబ్రహాముకు ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమ. ఆయన ఆఖరి క్షణం వరకు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆఖరి క్షణం వరకు అబ్రహామును పరీక్షించింది ఎప్పటి వరకు తెలుసా? కత్తి పైకెత్తేంత వరకు
చెప్పండి, అబ్రహామును పరీక్షిస్తూనే ఉన్నాడు దేవుడు. ఇస్సాకును కట్టెల మీద పడుకోబెట్టి కత్తి ఎత్తి పైకి, ఆ కత్తిని అలా దించకమునిపే కత్తి ఎత్తాడో లేదో పరలోకం నుండి కేకలు, అబ్రహామా అబ్రహామా ఆగు ఆగు. పర్వతమంతా దద్దరిల్లేటట్లు, ఓరియో పర్వతము దద్దరిల్లేటట్లు బిడ్డారా దేవునితో కేకలు వేసింది. అబ్రహాము అది చూసి నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. అబ్రహాము కన్నీరు విడిచాడు దేవుని కొరకు. బిడ్డలారా, మన జీవితంలో మనం దేవునికి భయపడే స్థితిలో ఉంటే, మనం భయపడితే ఆఖరి క్షణం వరకు పరీక్షలో పెట్టి మనం భయపడి దేవుని కొరకు ఎదురు చూస్తే మన పక్షాన బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండో వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 1వ అధ్యాయము, నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగబిడ్డలను బ్రతుకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగబిడ్డలను బ్రతకనిచ్చితురని, ఈ పని ఎలాగూ చేసితురని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, కఠినమైన ఆజ్ఞ వచ్చింది ఐగుప్తు దేశంలో. ఆ కఠినమైన ఆజ్ఞ వచ్చినప్పుడే మోషే పుట్టాడు. కానీ ఎవరిని బ్రతకనివ్వాలి? ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి, మగపిల్లలైతే చంపేయండి. అలాంటి భయంకరమైన కఠినమైన ఆజ్ఞ వచ్చినప్పుడు మంత్రసానులు మోషే పుట్టినప్పుడు మోషేను చంపలేదు. ఎందుకో తెలుసా? వారు దేవునికి భయపడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిట్లారా, మంత్రసానులు దేవునికి భయపడి మోషేను బ్రతకనిచ్చారు. కానీ ఐగుప్తు రాజుకు వాళ్ళు భయపడలేదు. ఉద్యోగం ఇచ్చింది రాజు, ఆశ్రయం ఇచ్చింది రాజు, అన్ని చేసింది రాజు. కానీ ఈ మంత్రసానులు ఉద్యోగం పోయినా బాధ లేదు, ప్రాణం పోయినా బాధ లేదు, కానీ ఇవన్నీ బ్రతకనివ్వాలి. దేవుని స్తోత్రం. ఈ మోషను బ్రతకనివ్వాలి. కారణం ఏంటో తెలుసా? ఈ వ్యక్తి ద్వారా, ఈ బిడ్డ ద్వారా ఐగుప్తు దేశములో బానిసత్వంగా ఉన్న 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విడుదల కావాలంటే ఈ బిడ్డను బ్రతకనియాలి. వీడు బ్రతకాలి. అంతకుముందు పుట్టిన మగ పిల్లల్ని కానుప పీటల మీద ఉండగానే వాళ్ళని మెడ పిసికి చంపవతల బారేసిన వాళ్ళు. కానీ మోషే దగ్గరకు వచ్చేసరికి ఎవరిని బట్టి మంత్రసానులు భయపడ్డారు చెప్పండి? దేవునికి. మంత్రసానులు దేవునికి భయపడితే తర్వాత వాక్యంలో రాయబడి ఉంటుంది, దేవుడంట మంత్రసానులకి మేలు చేసాడంట. స్తోత్రం చెప్పండి. మోషేను బ్రతకనిచ్చినందుకు, దేవునికి భయపడినందుకు ఆ మంత్రసానులకు దేవుడు ఏం చేశాడు? మేలు. అమ్మా, ఏం కలుగు చేశాడు? ఇంకా వంశాభివృద్ధి కలుగు చేశాడంట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు.
ఆయనకు భయపడితే, ఆయనకు లోబడితే, ఆయన మాట వింటే అద్భుతాలు అద్భుతాలు జరుగుతాయి. ఈ మంత్రసానికి ఎవరో చెప్పలే, ఈ మంత్రసానికి ఎవరో రికమెండేషన్ చేయలేదు, ఈ మంత్రసానుల దగ్గరికి వెళ్ళి ఎవరో బతికిలాడలేదు. కానీ మోషే పుట్టినప్పుడు ఆ మంత్రసానులకి భయాన్ని కలిగించింది ఎవరు? దేవుడే. ఫరోకు భయపడలేదండి వాళ్ళు, ఫరో రాజుకు భయపడలేదు మంత్రసానులు. ఉద్యోగం పోద్దని వాళ్ళు భయపడలేదు, భవిష్యత్తు పోద్దని భయపడలేదు. ఎందుకో తెలుసా? బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందాలంటే వీడు బ్రతకాలి, వ్యక్తి బ్రతకాలి. అందుకు మోషేను బ్రతకనిచ్చారు. బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో మనం కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నామంటే, అద్భుతాలు ఎందుకు చూడలేకపోతున్నామంటే దానికి బలమైన ఆధారం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి భయపడనందున. ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఏం చేయట్లేదు? భయపడట్లేదు. జాగ్రత్త. నువ్వు దేవునికి భయపడిన రోజున నీ పక్షమన దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు భయపడాలి దేవునికి. నీకు భయం లేదు. మంత్రసానులు భయపడ్డారు, అబ్రహాము భయపడ్డాడు. అబ్రహాము కంటే గొప్పవాళ్ళమా మనం? మంత్రసానుల కంటే గొప్పవాళ్ళమా మనం? ఆ మంత్రసానులు దేవునికి భయపడి మోషేను బ్రతకనిచ్చారు. భవిష్యత్తు పొద్దని వాళ్ళు ఎన్నడూ ఆశించలేదు. మంత్రసానులు ఆశపడలేదండి భవిష్యత్తు కోసం. ఉద్యోగాలు పోతామని భయపడలేదు వాళ్ళు భయపడింది ఎవరికో తెలుసా? దేవునికి భయపడ్డారు వాళ్ళు. కానీ నువ్వు ప్రార్థన చేస్తావు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏముండదు నీకు? భయం. సంఘానికి భయం కావాలండి. దేవుని ఎదుట భయపడేవారు దేవునికి కావాలి, దేవుని ఎదుట లోబడేవారు దేవునికి కావాలి, దేవుని ఎదుట వంగేవారు దేవునికి కావాలి. మూడో మాట మీకు చెప్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. నా సముఖమున దీవించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వడుకుచుండవలెను. ఆయనే జీవము కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? ఏ రాజు? చెప్పండి, ఏ రాజు? 3 రాజులు ఉన్నారు. నెబుకద్నెజరు రాజా, బెల్షాజరు రాజా, దర్యావేషు రాజా. అమ్మా సాక్ష్యం ఇస్తున్నాడండి రాజు. గడగడ వణుకుతున్నాడు రాజు. నా సముఖములో, నా ఆస్థానములో, నా రాజ్య పరిపాలనలో ఉన్న ప్రజలారా, మీరందరూ దానియేలు దేవునికి, జీవము కలిగిన దేవునికి మీరు భయపడాలి. అంతే. ఏమనుకున్నావు దేవుడంటే? ఆయన జీవము కలిగిన దేవుడని రాజుకు అర్థమయ్యింది. ఆయనకు లోబడాలి అని చెప్తున్నాడు, ఆయనకు భయపడాలని చెప్తున్నాడు. నాకు భయపడండి, నాకు లోబడండి, నేను చెప్పింది వినండి అంటలేదు అక్కడ. ఎందుకో తెలుసా? మనం ఆరాధించే దేవుని యొక్క ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన బలాతిశయం ఏంటో ఎరిగిన వాడు రాజుగారికి అర్థమయ్యింది. దానియేలు దేవుడే ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడని.
సర్వలోకాలు కాయని అధిపతి అని రాజుకు అర్థమయ్యింది. ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు. ప్రార్థన అయితే బాగానే చేస్తున్నారు, ప్రార్థనకు బాగానే ఉంటున్నారు, కానీ అసలు విషయం ఏంటో తెలుసా? వాళ్ళు దేవునికి భయపడట్లేదు. ఎవరు నా మాట విని నా ఎదుట భయపడి వణుకుదురో వారి మీద నేను దృష్టి ఉంచుతా. దేవునికి ఎవరు భయపడతారు, దేవునికి ఎవరిలో పడతారు, వారి మీద ఆయన దృష్టి ఉంచుతాడు. అబ్రహాము ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. అబ్రహాము దేవునికి భయపడి తన ఏకైక కుమారుణ్ణి బలివ్వటానికే తెగించినవాడు. దేవునికి స్తోత్రం. తెగించినవాడు అబ్రహాము. తన కొడుకును బలివ్వటానికి తెగించినవాడు అబ్రహాము. ఆ త్యాగాన్ని చూసిన దేవుడు ఎంతో సంతోషించి ఆనందించి తన ఏకైక కుమారుణ్ణి ఆ మోరియా పర్వతం మీదకి గొర్రె పిల్లగా తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎంతటి ప్రేమ, ఎంతటి ప్రేమ! మనం దేవునికి భయపడితే మన పక్షమన దేవుడు రాజులైనా గద్దిస్తాడు, అధికారులైనా గద్దిస్తాడు, దేన్నైనా గద్దిస్తాడు. నీ పక్షాన నా పక్షాన మనం దేవునికి భయపడిన బిడ్డలమైతే ఆయన దేన్నైనా గద్దిస్తాడు, మనకు లోపరుస్తాడు. దానియేలు దేవుడే గొప్ప దేవుడని సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు దేవునికి భయపడండి. ఎవరు చెప్తున్నాడు? తన రాజ్యములో ఉన్న సకల ప్రజలకు. తన రాజ్యములో ఉన్న వాళ్ళు ప్రార్థించేవారే కాదు బిడ్డలారా, ప్రార్థన చేయని వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సోది చెప్పేవాళ్ళు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, రకరకాల చిల్లంగా చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఇదిగో దానియేలు దేవునికి మీరు భయపడండి. అబ్రహాము భయపడిన దేవుడే, మంత్రసానులు భయపడిన దేవుడే దానియేలు దేవుడని చెప్పగలిగిన రాజు. ఈ మధ్యాహ్న కాలమందు నువ్వు భయపడగలిగితే కూర్చోవు. ఎంత అవకాశం ఇచ్చాడండి ఇవాళ దేవుడు, ఎంత అవకాశం ఇచ్చాడు. కరెక్ట్ ప్రార్థన టయానికల్లా ఆకాశానికి తన దక్షిణ హస్తాన్ని అడ్డు పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అడ్డు పెట్టేశాడు. పరుగు పరుగున పరిగెలెత్తుకుని దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడవలసిన బిడ్డలు. చక్కని వాతావరణం, చల్లగా ఉంది కదా, వర్షం తగ్గింది కదా, ఏదో ఒకటి తెచ్చుకుని వేడి 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 తిని టీవీ పెట్టుకుని చక్కగా చూడాలని ఆశ. బిడ్డలారా, దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలో దేవుని పిల్లలకి తెలుసు. కానీ తెలిసి మందిరానికి రాకుండా నిర్లక్ష్యము చేస్తే దేవుడు నిన్ను బట్టి లెక్క అడుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. రాత్రికి దేవుని కృపను బట్టి ఎక్కువ సమయం ధ్యానం చేద్దాం. మరొక మాట మీకు చెప్తాను. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధాజనులందరి వలన మంచి పేరు పొందినవాడును శతాధిపతియగు కొర్నేలి అనొక మనుష్యుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. చెప్పండి, ఎవరంటే కొర్నేలి? చెప్పండి, ఎవరంట? శతాధిపతి అయిన కొర్నేలి దేవునికి భయపడేవాడు. శతాధిపతి అండి, 100 మందిని వేలుబడి చేసే అధికారి. ఈ కొర్నేలి ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. మంత్రసానులు దేవునికి భయపడి మోషేను చంపకుండా ఆపారు. అబ్రహాము దేవునికి భయపడినందుకు ఇస్సాకును దేవుడు బలి తీసుకోలేదు.
మంత్రసానులు దేవునికి భయపడి మోషేను బ్రతకనిచ్చారు. అందుకు ఆ దేవుడు మంత్రసానులకు మేలు చేశాడు. అబ్రహాము బలి ఇవ్వటానికి ఆపిన దేవుడు ఏకైక కుమారుణ్ణి ఇస్సాకుకు బదులు మోరియా పర్వతం మీద గొర్రె పిల్లగా దేవుడే దిగి వచ్చి ఇస్సాకుకు బదులు బలయ్యాడు. దేవునికి స్తోత్రం. మోషేను బ్రతకనిచ్చిన ఆ మంత్రసానులు దేవునికి భయపడితే దేవుడు ఆ మంత్రసానులకి ఏం చేశాడు? మేలు చేశాడు. అంతేకాదు బిడ్డలారా, ఈ భూమి మీద వాళ్ళ వంశావళిని ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడిప్పుడు వీళ్ళందరూ వచ్చారు, కానీ పూర్వకాలం అందరూ భూమి మీద ఎవరు ఉన్నారు? మంత్రసానులేగా. ఏమ్మా, కానుపు చేసేది ఎవరంటే మంత్రసానులే. వాళ్ళే డాక్టర్లు, వాళ్ళే నర్సులు. ఆ కాలంలో వాళ్ళే బిడ్డలను కనేటప్పుడు దగ్గరుండి కానుపు చేసేవాళ్ళు మంత్రసానులు. అలాంటి బిడ్డలు దేవునికి భయపడినందున దేవుడంట ఈ భూమి మీద వాళ్ళ వంశావళిని వృద్ధి చేశాడు. దేవుని స్తోత్రం. అవును, అందుకే ఇంక ఈ రోజుకి ఉన్నారు. దేవుని ప్రేమ అది. మూడవదిగా దానియేలు ప్రార్థించే దేవునికి మీరు భయపడమని రాజే ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నాలుగవదిగా మనం చూస్తే శతాధిపతి అయిన కొర్నేలి దేవునికి భయపడ్డాడు. 100 మంది మీద అధికారిగా ఉన్నవాడు దేవునికి భయపడ్డాడు. శతాధిపతి యథార్థవంతుడే, శతాధిపతి భక్తి కలిగిన వాడే, శతాధిపతి ప్రార్థనాపరుడే, శతాధిపతి ధర్మకార్యాలు దాన కార్యాలు చేసేవాడు, నీతిమంతుడని పేరు కలిగిన శతాధిపతి తన ఘనతలు ఎక్కడ కూడా ఆధారం చేసుకోకుండా అతడు సాక్షాత్తు దేవునికి భయపడ్డాడు. అలాంటి జీవితాలు కలిగి మనము ముందుకు సాగినట్లయితే నిత్యము దేవునికి భయపడిన వారిని ఆయన వర్ధల చేస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే భయపడే వారిగా సత్యానికి సాక్ష్యం కలిగిన సంఘముగా ఉండాలని ఈ పగటి వేళ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దయగలిగిన దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి పగటి వేళ ఎక్కువ సమయం ప్రార్థన చేయటానికి